కమిషన్ రద్దు చేయాలి. రద్దు చేయాలి. వన్ మ్యాన్ 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 కమిషన్ రద్దు చేయాలి. We want Justice. We want Justice. We want Justice. We want Justice. రద్దు చేయాలి. వన్ మ్యాన్ కమిషన్ రద్దు చేయాలి. రద్దు చేయాలి. వన్ మ్యాన్ కమిషన్ రద్దు చేయాలి. ఈ వర్గీకరణ విషయంలో మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ ఆగస్టు 1వ తేదీన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ విషయము ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులందరూ తమదైనటువంటి శైలిలో ఈ 4 నెలల నుంచి అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆసరాగా తీసుకొని ఈ రాష్ట్రంలో వర్గీకరణ మీద నిన్న నవంబర్ 15వ తేదీన జీవో నెంబర్ 86 అని ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఈ జీవోలో ఏముందంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరిస్తూ ఈ రాష్ట్రంలో వర్గీకరణను అమలుపరచడానికి ఇక్కడ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ కమిషన్ అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత ఒక కమిషన్ను వేయడం జరిగింది. ఈ కమిషన్కు ఏమేమి ఉత్తర్వులు ఇచ్చాడంటే 60 రోజుల్లో నివేదికను ఇవ్వాలని చెప్పి ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని, విధి విధానాలను నిర్ధారించడానికి ఈ కమిషన్ వేశానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మనకు తెలియజేసింది. దీనిని ఈ కమిషన్ను వ్యతిరేకిస్తూ మరి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు మల్లెల వెంకట్రావు గారు, మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈయన హైకోర్టులో వ్యాజ్యం వేయటం జరిగింది. దీని మీదట నిన్న డిసెంబర్ 10వ తేదీన ఈ యొక్క మల్లెల వెంకట్రావు గారు వేసినటువంటి వ్యాజ్యం విచారణకు రావడం జరిగింది. ఈయన తరపున ఉన్నటువంటి న్యాయవాదులు జయభీమరావు గారు, సత్యప్రసాద్ గారు, సీనియర్ న్యాయవాదులు గౌరవనీయులు, వీరు ఈ యొక్క ఏకసభ్య కమిషన్ను రద్దు చేయాలనే దాని మీదట మల్లెల వెంకట్రావు గారు తరపున న్యాయవాదులు తమ యొక్క వాదనను హైకోర్టు న్యాయమూర్తికి మరి చెప్పడం జరిగింది. ఈ చెప్పినటువంటి దాంట్లో ఏది ఏమైనా ఎస్సీ ఉపకులాల్లో విధి విధానాలు కానీ, వెనుకబాటుతనం కానీ ఏ కార్యక్రమాన్ని తలపెట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా చేయాలంటే జాతీయ ఎస్సీ కమిషన్ సలహాలు తీసుకోవాలి, లేదా రాష్ట్ర ఎస్సీ కమిషన్ సలహాలు తీసుకోవాలి. ఈ 2 కమిషన్లను అనుసరించకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క వెనుకబాటుతనం కానీ, విధి విధానాలు కానీ ఏ కార్యక్రమాన్నైనా ఎస్సీల్లో చేయడానికి అర్హత లేదు. ఇది ఆర్టికల్ 338లో కూడా ఉంది అని క్లియర్గా మన యొక్క సత్యప్రసాద్ గారు, జయభీమరావు గారు తన వాదనలను హైకోర్టు జడ్జి గారు అయినటువంటి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారికి తెలియజేయటమైంది. ఈ వాదనలను విన్నటువంటి వెంకటేశ్వరరావు గారు దీని మీదట మరి ఈ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును పూర్తి వివరాలతోటి మాకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గారికి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు హైకోర్టు న్యాయమూర్తి తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ యొక్క వెంకట్రావు గారు వేసినటువంటి పిటిషన్లో మమ్మల్ని ఇంప్లిటెడ్ చేయండి అని చెప్పి ఎంఆర్పిఎస్ నేత మున్నంగి నాగరాజు గారు ఇంప్లిటెడ్ పిటిషన్ కూడా వేయటం జరిగింది. ఈయన రాష్ట్ర ప్రభుత్వ తీరును సమర్థిస్తూ ఇంప్లిటెడ్ పిటిషన్ను హైకోర్టులో వేయటం జరిగింది. దీని మీదట విచారించినటువంటి గౌరవనీయులు న్యాయమూర్తి గారు ఈ కేసు పూర్తి విచారణను 17వ తేదీకి, ఈ నెల 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కమిషన్కు మరి విజయవాడలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి విజయవాడలో మొగల్పూర్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మొదటి అంతస్తులో ఒక ఆఫీసును కేటాయించడం జరిగింది. ఈ ఆఫీసుకు దళిత సంఘాలు, కుల సంఘాలు, దళిత సంఘాల్లో ఉన్నటువంటి అన్ని ఉపకులాల వారు తమ యొక్క విధి విధానాలను, మరి ఎవరు వెనకబడి ఉన్నారు, ఎవరు ఒపీనియన్, ఎవరి యొక్క నిర్ణయాలను మరి మెయిల్ ద్వారా కానీ, ఫ్యాక్స్ ద్వారా కానీ,
మరి ఉత్తరాల ద్వారా కానీ డైరెక్టర్గా కానీ అందజేయాలని చెప్పి ఆ యొక్క కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీర్పును వర్గీకరణ మీద వేసిన ఏకసభ్య కమిషన్ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఒకటే తెలియజేస్తున్నాను, రాజ్యాంగం ప్రకారం ఏది చేసినా ఏ పత్రికా ప్రకటన చేసినా మా యొక్క మాలలో సుముఖంగా ఉంటాము. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా మా మాలల జాతరకు, మా మాలల సునామీకు ఎవరు కూడా నిలవలేరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున మరి హెచ్చరిస్తున్నాను. ఈ యొక్క ఏకసభ్య కమిషన్ మీద మరి వ్యాజ్యాన్ని చేసినటువంటి గౌరవనీయులు మల్లెల వెంకట్రావు గారికి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారీగా సన్మాన కార్యక్రమాన్ని కూడా తలపెడతామని తెలియజేస్తున్నాను.